నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం। నా పేరు సురేష్। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ వీడియో ఏర్పాట్లు చేసినట్లు గూడూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్। ఎన్నికల విధులకు వెళుతూ తల్లి కొడుకు మృతి। కావలి రైల్వే స్టేషన్లో పట్టాలు దాటుతుండగా సంఘటన। సైదాపురం మండలంలోని చాగనం గ్రామానికి చెందిన సుభాషిని ఆమె కుమారుడు విజయ్ కుమార్ గా గుర్తింపు। పోలింగ్ నిర్వహణకు అంతా సిద్ధం। పోలింగుకు ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా సమావేశంలో వెల్లడించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్। ఎన్నికల్లో ఓటేసిన వారికి తమ ఆసుపత్రుల్లో 3 నెలల పాటు ఓపీ, టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉచిత వైద్య సలహాలు ఇస్తామంటూ గూడూరులోని మైథిలి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించిన డాక్టర్ మైథిలి। ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అంతా సిద్ధం చేసినట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు। సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గూడూరు పట్టణంలోని జడ్పీ బాల ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన ఈవీఎంల పంపిణీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు। ఎన్నికల రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ ఏర్పాట్లపై కలెక్టర్కు వివరించారు। ఎన్నికల ప్రక్రియలో భాగంగా గూడూరు పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు। హైస్కూల్ రోడ్లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు। స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ ఇతర అధికారులతో ఆయన చర్చించారు। ఏర్పాటుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు। సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ విధానాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తామన్నారు। ఓటర్లు ప్రలోభాలకు లొంగకూడదని సూచించారు। జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు। పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు। ఈవీఎం మిషన్ సాంకేతిక కారణాలతో నిలిచిపోతే త్వరితగతిన సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు। డబ్బు పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వివరించారు। అందుబాటులో ఉంచుకోవడం జరిగింది। ఇక్కడ చూస్తే దాదాపుగా 90% డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి అయిపోయినాయి। సో ఈ గూడూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి అన్ని పోలింగ్ స్టేషన్లో ఇప్పుడు పోలింగ్ పార్టీస్ రెడీ ఉన్నారు। ఇక్కడ నుంచి పోలీస్ ఎస్కార్ట్తో వాళ్ళని పోలింగ్ స్టేషన్ పంపించడం జరుగుతుంది। అక్కడ నైట్ ఓవర్ నైట్ వాళ్ళు అక్కడ స్టే చేస్తారు। ఒక పోలింగ్ టీంలో ఒక ప్రిజైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిజైడింగ్ ఆఫీసర్, ఇంకా 4 ఉన్నారు, అంటే 6 ఉన్నారు। ఇంకా కొన్ని పోలింగ్ రిజర్వ్లో ఉన్న కొంతమంది ఏదో అబ్సెంట్ ఉంటే అక్కడ నుంచి పెట్టడం జరుగుతూ ఉంది। క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము। తర్వాత మైక్రో అబ్జర్వర్ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరిగింది। వెబ్ కాస్టింగ్ లేని చోట్ల మనము వీడియోగ్రఫీ చేయాలి కాబట్టి వీడియోగ్రఫీ చేసి అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది। సో పోలింగ్ పార్టీ ఇప్పుడు వచ్చే 1-2 అవర్స్లో ఇక్కడ నుంచి డిస్పాచ్ చేయడం జరుగుతుంది। ఇక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ అన్ని విధంగా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతూ ఉంది। సో ఈవీఎంస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది। రిజర్వ్లో కూడా ఈవీఎంస్ సెక్టర్ ఆఫీసర్ దగ్గర ఉంటాయి। ఏదైనా అవసరం ఉంటే పోల్ టైంలో అన్ని ఈవీఎంస్ రిప్లేస్ చేస్తారు। ఎక్కడ కూడా ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని చెప్పి నేను జిల్లా స్థాయి నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ వరకు, రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయి నుంచి బూత్ లెవెల్ స్థాయి వరకు ఒక కమ్యూనికేషన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది। అందరికీ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పుడు కూడా ఫోర్స్లో ఉంది। మిషన్ ఆదేశాలు అన్నీ మాకు ఇష్టం ఉన్నట్టు ఒక పోలీస్ స్టేషన్ సమస్యగా చేయడం, క్రిటికల్ చేయడం, వల్నరబుల్ చేయడం కుదరదు। అదే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం చేశాము, ఆల్రెడీ పూర్తి చేశాము। అటువంటి పోలింగ్ స్టేషన్లో ఇందాక చెప్పినట్టు 50% కన్నా ఎక్కువ పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది। ఇన్సైడ్ అవుట్ సైడ్ పోలింగ్ స్టేషన్ అన్నీ గమనిస్తున్నాం। ఇక్కడ చూస్తారు నా దగ్గర ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో అన్ని కాన్స్టిట్యున్సీ అన్ని పోలింగ్ స్టేషన్ గమనిస్తున్నాము। సో ఏదైనా
సమస్యలు ఉంటే దాదాపుగా 700 కనుకోవచ్చు. అక్కడ కారణాలు ఏంటంటే కొన్ని పోలీస్ స్టేషన్లు 90% ఓటింగ్ జరిగి ఉంటే గత ఎలక్షన్లో అంటే 2019 ఎలక్షన్లో 90% కన్నా ఎక్కువ ఓటింగ్ జరిగి ఉంటే, అదేవిధంగా 75% ఒక క్యాండిడేట్కి ఓటు పడినట్లయితే అది క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అవుతుంది. రెండవది క్షేత్రస్థాయిలో కొన్ని పోలీస్ స్టేషన్లో 2 స్ట్రాంగ్ గ్రూప్స్ ఉన్నాయి. పొలిటికల్గా చాలా కాంపిటీషన్ ఉంది. అప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య రావచ్చు. అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ గూడూరు నియోజకవర్గంలో ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్దకు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,45,205 మంది ఓటర్లున్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు అవగాహన కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టారు. పోలింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గూడూరు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు తరలించే ఈవీఎంలు, ఇతర పరికరాలను ఎన్నికల అధికారులు సిబ్బందికి అందజేశారు. వారిని బస్సుల్లో కేంద్రాలకు తరలించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. గూడూరు నియోజకవర్గంలో మొత్తం 2,45,205 మంది ఓటర్లున్నారు. వీరిలో 1,19,164 మంది పురుషులు కాగా మహిళా ఓటర్లు 1,26,007 మంది ఉన్నారు. నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. గూడూరు పట్టణంలో 75,918, గ్రామీణ మండలంలో 23,543, చిల్లకూరులో 41,196, కోటలో 42,334, వాకాళ్ళలో 30,246, చిట్టమూరులో 31,945 మంది ఓటర్లున్నారు. అన్ని మండలాల్లో మహిళా ఓటర్లే అధికం కాగా గూడూరు మండలంలో 30, గూడూరు పట్టణంలో 81, చిల్లకూరులో 51, కోటలో 52, వాకాళ్ళలో 36, చిట్టమూరులో 44 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గం మొత్తం మీద 294 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధులకు వెళుతూ తల్లి కొడుకు దుర్మరణం చెందారు. తల్లిని కాపాడిపోయి కుమారుడు కూడా మృతి చెందడంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. మృతులిద్దరూ సైదాపురం మండలంలోని చాగనం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. సైదాపురం మండలంలోని చాగనం గ్రామానికి చెందిన బట్టా సుభాష్ని అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కావలిలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ క్రమంలో భాగంగా ఆదివారం ఉదయం చాగనం గ్రామం నుండి సుభాష్ని తన కుమారుడు విజయ్ కుమార్ని వెంటబెట్టుకుని కావలికి బయలుదేరింది. కావలి రైల్వే స్టేషన్లో రైలు పట్టాలు దాటుతుండగా అదే సమయంలో పట్టాలపై పరుగులు తీస్తున్న రైలు ఢీకొంది. తల్లి ప్రమాదంలో ఉందని గుర్తించిన కుమారుడు విజయ్ కుమార్ కాపాడేందుకు యత్నించి తను కూడా మృత్యువాతకు గురయ్యాడు. సుభాష్ని అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తుండగా ఆమె కుమారుడు విజయ్ వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి కొడుకు రైలు సంఘటనలో మృతి చెందడంతో చాగనం గ్రామంలో విషాదం నెలకొంది. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బంది పట్ల ఎన్నికల సంఘం ప్రత్యేక చొరవ తీసుకుంది. ఎన్నికల్లో పాల్గొనే అధికారులు సిబ్బందికి పోషకాహారం అందించాలని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు మెనూ కూడా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ, 25 లోక్సభ నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్లో విధులు నిర్వహించే అధికారులు సిబ్బందికి పోషకాహారం అందించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలింగ్ రోజున ఉదయం 6 గంటలకు టీ, 2 అరటిపండ్లు, 8-9 గంటల మధ్య ఉప్మా, 11-12 గంటల సమయంలో మజ్జిగ పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు భోజనం అందిస్తారు. అనంతరం 3-4 గంటల సమయాల్లో మజ్జిగ లేదా నిమ్మరసం పంపిణీ చేస్తారు. అలాగే 5 గంటల 30 నిమిషాలకు బిస్కెట్లు అందిస్తారు. ఈ మెనూను రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి అందించాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, పోలింగ్కు ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పేర్కొన్నారు. నెల్లూరులోని కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నెల్లూరులోని కలెక్టరేట్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరినారాయణన్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 20,61,800 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,446 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 14,687 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు నియమించామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 5,53,00,000 రూపాయల నగదును సీజ్ చేశామని తెలిపారు. జిల్లాలో ఓటు లేని వారు, బయట వ్యక్తులు నెల్లూరు జిల్లాలో ఉండకూడదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని పేర్కొన్నారు. అలాగే ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మాట్లాడుతూ పోలింగ్కి ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్చి 16 నుండి
2,76,000 రూపాయల నగదు, ఇతర లిక్కర్, మెటల్స్ అన్నీ కూడా సీజ్ చేశామని పేర్కొన్నారు. అతిథి గృహాలు, కళ్యాణ మండపాలు, లాడ్జీలు వంటి వాటిని తనిఖీ చేస్తున్నామని, బయట వ్యక్తులు ఎవరూ లేకుండా చూస్తామని ఆయన వివరించారు. ఏదైతే లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయిన్ 48-hour పీరియడ్ సైలెంట్ పీరియడ్ ముందు నిర్వహించాల్సినటువంటి ప్రెస్ బ్రీఫింగ్కి ఈరోజు మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ముందుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి మనకు వెంకటగిరికి లో ఉన్నటువంటి 3 మండలాలతో కలిపి 8 నియోజకవర్గాలు, అక్కడ ఉన్నటువంటి 3 మండలాలతో కలిపి మనకు 20,61,822 ఓటర్లు ఉన్నారు. దాంట్లో పురుషులు తీసుకుంటే 10,08,792 మంది పురుషులు, స్త్రీలు వచ్చేసి 10,52,819 అండ్ థర్డ్ జెండర్ తీసుకుంటే 211 మంది ఎలక్టర్స్ ఉన్నారు. అదేవిధంగా మీరు క్యూ లైన్స్ ఉన్నాయో ఆ క్యూ లైన్స్ మీద నీడ ఏర్పాట్లు కూడా టెంట్లన్నీ ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మంచినీటి సౌకర్యము, టాయిలెట్ సౌకర్యము, ఎవరికైతే వీల్ చైర్ అవసరం ఉందో ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా ఈ వీల్ చైర్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అండ్ ఎక్కడైతే మనకు 2 బూత్ కంటే ఎక్కువ ఉందో తప్పనిసరిగా ఓటర్ అసిస్టెన్స్ బూత్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన జిల్లాలో మనకు మోడల్ పోలింగ్ స్టేషన్స్ కింద వచ్చేసి ఉమెన్ పోలింగ్ స్టేషన్ తర్వాత రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కింద ఇచ్చినటువంటి స్మార్ట్ కార్డ్, ఇండియన్ పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్, ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, తర్వాత స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూస్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఇచ్చినటువంటి ఐడెంటిటీ కార్డ్స్, తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీకి ఇచ్చినటువంటి ఒఫిషియల్ ఐడి కార్డ్, అదేవిధంగా వికలాంగులకు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఇప్పుడు నార్మల్ పర్సన్స్ ఉన్నారు, సామాన్యుల ప్రజలు వెళ్తున్నారు ఓటేయడానికి, వాళ్ళని ఇబ్బంది కలిగితే పోల్ ప్రాసెస్ని ఇంపార్టెంట్ ఏదైనా ఇంటర్ఫియర్ చేస్తే లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్, వీ విల్ టేక్ వెరీ వెరీ రఫ్ అండ్ స్ట్రింజెంట్ యాక్షన్ వాళ్ళ మీద. సో దాని మీద ఎటువంటి సౌమ్యత ఉండడు. పోలీస్ విల్ నాట్ బీ ఫ్రెండ్లీ. యూజువలీ మన ఫ్రెండ్లీ పోలీసింగ్ చెప్తూ ఉంటాము, బట్ ఆ రోజు when it comes to polls there will not be any friendly policing, will be very very harsh reaction. అది క్లియర్గా చెప్తున్నాను. ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద నిఘా ఉంది, రౌడీ ఎలిమెంట్స్ మీద నిఘా ఉంది. సో ఫిగర్స్ ఉన్నాయి, ఫిగర్స్ ఇస్తాము. బట్ అదర్ దెన్ దాట్ మన పోలీస్ తరపు నుంచి ఉద్దేశం ఏంటంటే ఒక ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరగాలి. ఎవరైనా ఇందులో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే వీ విల్ ఐడెంటిఫై అండ్ విల్ టేక్ వెరీ వెరీ హార్ష్ యాక్షన్ ఆన్ దెమ్. ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ పడతాయి, అరెస్టులు అవుతాయి. అండ్ అప్పుడు కూడా మనము విల్ యూజ్ ఆల్ నెసెసరీ ఫోర్స్ టు గెట్ ద సిచ్యువేషన్ అండర్ కంట్రోల్. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, సరైన నాయకుని ఎన్నుకునేందుకు ఓటు హక్కు కలిగిన వారందరూ తమ ఓటును తప్పక వినియోగించుకోవాలని డాక్టర్ మైథిలి కోరారు. గూడూరు పట్టణంలోని ఐసిఎస్ రోడ్లో ఉన్న మైథిలి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటు వేసిన వారికి తమ ఆసుపత్రి తరపున 3 నెలల పాటు ఓపీ, టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉచిత వైద్య సలహాలు ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ మైథిలి వివరించారు. ఈ విషయాన్ని మీ మిత్రులు, బంధువులకు కూడా తెలియజేయాలని, అందరూ తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు వేస్తే ఉచిత ఓపీ అన్నది, ఓటు హక్కు అనేది మన అందరి హక్కు. ఇది చాలా కాలం నుంచి మనం పోరాటం చేస్తే మనకు లభించింది. ఇదొక వజ్రాయుధం. కానీ ఓట్లు ఎవరు వేయట్లేదు. ఎందుకంటే కొంచెం ఆ రోజు ఫ్రీగా ఉంటాం కదా, ఇంట్లో ఉంటాం, ఎందుకులే ఈ రాజకీయాలు మనకు వద్దు అని అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. మనం అందరం ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఏ ఊరికి వేస్తామో అనేది మన ఇష్టము, కానీ ఓటు హక్కు అయితే కంపల్సరీ వినియోగించుకోవాలి. ఆ హాస్పిటల్ తరఫున మేమేమనుకుంటున్నామంటే ఓటు వేసిన వాళ్ళకి ఒక 3 నెలల పాటు ఉచిత ఓపీని మరియు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉచిత సలహాలు, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్కి సలహాలు ఇవ్వబడును. ఒక 1 year పాటు ఇస్తామని అనుకుంటున్నాము. మీరందరూ ఓటు వినియోగించుకొని ఓటు వేసి మీకు నచ్చిన వాళ్ళని ఎన్నుకోవాలని, హక్కు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందరము ఓటు వేద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, మీ అందరికీ, చుట్టుపక్కల వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓటు మన హక్కు.
తిరుపతిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ఏర్పాటుపై తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్, పోలీస్ పరిశీలకులు అరవింద్ సాల్వే, సాధారణ వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్ పరిశీలించారు. అక్కడ ఏర్పాటును వారు క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులకు కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లపై వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు ఓటును వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో ఆ ఓటు సరిగా వేయాలన్నది కూడా అంతే ముఖ్యం. ఈవీఎంలో ఓటును ఎలా వేయాలో ఈ వీడియోను చూసి అవగాహన కలిగించుకోవాలి. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని శివావినీస్ కోరుతోంది. ఈవీఎం మిషన్ లో మనం ఓటు ఎలా వేయాలి? పోలింగ్ బూత్ లోకి ప్రవేశించాక ఈవీఎం మిషన్ మీద ఇలాంటి గ్రీన్ లైట్ వెలుగుతుందో లేదో చూసుకుని, ఒకవేళ గ్రీన్ లైట్ వెలగకుండా ఉంటే అందుబాటులో ఉన్న అధికారిని సంప్రదించి ఖచ్చితంగా గ్రీన్ లైట్ వెలిగేలా చూసుకోవాలి. మీకు నచ్చిన పార్టీ గుర్తు పక్కన ఉన్న బటన్ నొక్కితే రెడ్ లైట్ తో పాటు గట్టిగా బీప్ సౌండ్ వస్తుంది. పక్కనే ఉన్న వీవీప్యాట్ మిషన్ లో మనం ఓటు వేసిన గుర్తు రసీదు పేపర్ వస్తుంది. అంతటితో మీ ఓటు నమోదు అయినట్టు లెక్క. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతలుగా గాలిపాళె వెంకటేశ్వర పేటకు చెందిన మెడనూరు సురేష్ రెడ్డి, ఆయన సతీమణి శాంతి వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు రామ్మోహన్ రావు, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, రాము, ఐటీఐ ప్రభాకర్, కుమార్ నాయుడు, కోట వెంకటేశ్వరులు, సతీష్, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. వస్తున్నారు సార్. ముందుగా ఈ సేవా కార్యక్రమంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి పీఠం గాలిపాలెం శ్రీహరి స్వామి ఆశీస్సులతో ఈ సేవ చేయడం జరుగుతుంది. ఈ సేవ 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 3వ సంవత్సరం అడుగుతుండడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థ ఈ స్థాయికి వచ్చిందంటే ప్రత్యేకంగా మా చంద్రన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రగతి సేవా సంస్థ అంటే చంద్రన్ గుర్తుకొస్తాడు. అదేవిధంగా ఈ సంస్థని ఈ స్థాయిలో నడుపుతున్నానంటే చంద్రన్కి పూర్తి మా చంద్రన్కి మా సపోర్ట్గా మేము ఉన్నాము. మనకు 36 మందికి మంచి రుచికరమైన భోజనాలని అందజేస్తున్న మా పిఠాధిపతి వెంకయ్య స్వామి భక్తులైన మా సురేష్ రెడ్డి, మెడనూరు సురేష్ రెడ్డి దంపతులకి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఈ ఒక సంవత్సరానికో 6 నెలలకో కాకుండా ప్రతి నెల 2వ శనివారం ఇవ్వటం అనేది ఆషామాషా విషయం కాదు. కానీ దానికి చాలా పుణ్యం చేసుకొని ఉండాలి. మిమ్మల్ని తల్లిదండ్రులు తల్లిలాగా తండ్రులాగా భావిస్తున్న మా సురేష్ దంపతులకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ, ఇంకా ఆయన వ్యాపార రీత్యా మంచి పొజిషన్కి వెళ్తే ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఈ ఒక ప్రగతి కుటుంబం తరపున ప్రత్యేకంగా మా సురేష్ని కోరుతున్నా. ఆయనకి అభినందనలు తెలాలని కోరుకుంటూ, అదేవిధంగా మా ప్రగతి కుటుంబ సభ్యుడైనందుకు కూడా మాకు ఒక గర్వకారణంగా కూడా ఉంది. మా సురేష్ ఒక ఇయే కాకుండా
అంతకుముందు స్కూల్ పిల్లల్లో స్టేట్ ర్యాంకులు వచ్చుంటే వాళ్ళకి యూనిఫామ్ తీసేయమని నేను ఒక మాట చెప్తానే అందరికి కూడా యూనిఫామ్ తీర్చాడు. అందుకనే మన ప్రగతి సేవా సంస్థ వైద్యం విద్య ఖచ్చితంగా ఈ రెండు పాటిస్తూ వస్తున్నాం. దీంట్లో భాగంగానే ఈ ఒక ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం నిరంతరం సాగించే ఈ కార్యక్రమానికి మా కుటుంబ సభ్యులు సహకారం అందించినందుకు చాలా సంతోషం. అలాగే ఈ మెడలూరు సురేష్ రెడ్డి గారి దంపతులకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీలాంటి వారికి ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని, ఈ భోజన కార్యక్రమాన్ని పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మా కుటుంబ సభ్యులైనందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. అలాగే ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు వాళ్ళ కుటుంబానికి. సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక రోజు, అంటే ఇది ఒక సంవత్సరంతో 2 సంవత్సరాలు తాగేది కాదు. తను సాధ్యమైనంత వరకు ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెలకి 2వ శనివారంలో ఈ విధంగా తను నమ్మినటువంటి వెంకటేశ్వర స్వామికి ఒక మంచి నైవేద్యంగా భావించి తను చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం ఇది. 30 మందికి ఒక రోజు ఒక నెలలో పెట్టడం అంటే ప్రతిరోజు కూడా ఒక వ్యక్తికి పెట్టినంత గొప్ప సంతృప్తి తనకు కలుగుతుంది. తను చాలా మంచి వ్యక్తి, 10 మందికి ఉపయోగపడాలని మంచి సౌమ్యుడు. ఒకే ఒక కూతురు ఉంది, ఆ కూతురుకి మీద ఆశలను పెట్టుకున్నాడు. మీ అందరి ఆశీస్సులు కూడా ఆ పాపకు కావాలి. ప్రతి నెల మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇలా తృప్తిపరిచి మళ్ళీ హ్యాపీగా వెళ్తున్నాడంటే ఆ బిడ్డకు కూడా మీ ఆశీస్సులు కావాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ వీడియో ఏర్పాట్లు చేసినట్లు గూడూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఎన్నికల విధులకు వెళుతూ తల్లి కొడుకు మృతి. కావలి రైల్వే స్టేషన్లో పట్టాలు దాటుతుండగా సంఘటన. సైదాపురం మండలంలోని చాగనం గ్రామానికి చెందిన సుభాష్ని, ఆమె కుమారుడు విజయ్ కుమార్ గా గుర్తింపు. పోలింగ్ నిర్వహణకు అంతా సిద్ధం. పోలింగుకు ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా సమావేశంలో వెల్లడించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. ఎన్నికల్లో ఓటేసిన వారికి తమ ఆసుపత్రిలో 3 నెలల పాటు ఓపీ, టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉచిత వైద్య సలహాలు ఇస్తామంటూ గూడూరులోని మైథిలి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించిన డాక్టర్ మైథిలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.